వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్, అదేవిధంగా పొలిటికల్ మరియు కరెంట్ అఫైర్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందగలుగుతారు. ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే 2024 కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినప్పటికీ కూడా ఉద్యోగులకు చాలా వరకు జీతాలు అయితే జమ కాలేదు, మరియు పెన్షనర్లకు కూడా పెన్షన్లు సరైన సమయానికి జమ కాకపోవడంతో ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు. మరి అలానే డిమాండ్లను అంగీకరించాం, అందులో చేరండి, మంత్రి బొత్స సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. అయితే పోతే మున్సిపల్ కార్మిక సంఘాల అన్ని డిమాండ్లను అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ హెల్త్ ఎలివెన్స్ 6,000 రూపాయలు వేతనంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించామని ఈ యొక్క సందర్భంగా చెప్పారు. ఇక హెల్త్ ఎలివెన్స్ పేరు లేకుండా మొత్తం వేతనంగానే ఇస్తామని చెప్పమని, ఇక పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారం చెల్లిస్తామని తెలిపారు. ప్రమాద పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు కూడా పెంచామన్నారు. మరికొన్ని డిమాండ్లకు మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు. ఇక మరొక వివరాలు చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం పెన్షన్దారులకు శుభవార్త అయితే తెలిపింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు సంవత్సరానికి ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ అయితే సమర్పించాలి. సాధారణంగా ప్రభుత్వం అక్టోబర్, నవంబర్లో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి పెన్షనర్లకు గడువు అయితే కల్పిస్తుంది. అయితే పెన్షనర్లకు ఈ గడువును పొడిగించింది. అంతకుముందు చివరి తేదీ 30 నవంబర్ 2023 వరకు అయితే ఉండేది. ఇప్పుడు పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం కోసం 31 జనవరి 2024 వరకు తేదీనైతే పొడిగించడం జరిగింది.